మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు అంటూ 433 కోట్ల భూమి 14.71 లక్షలకే వైకాపా కార్యాలయాలకు సర్కారు స్థలాల దారాదత్తం అంటూ ప్రజావసరాలకు కాదని మరీ చౌకగా కేటాయింపు, ఏడాదికి ఎకరాకు 1000 రూపాయలు చొప్పున 33 ఏళ్ల పాటు లీజు, స్థానిక సంస్థల అభ్యంతరాలను బేఖాతరు చేసిన జగన్ అంటూ ఏదైతే ప్రభుత్వ పార్టీ కార్యాలయాలు కట్టేసుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. ఇక్కడ ఈ వార్త రాసినటువంటి ఈనాడు రాయడంలో తప్పే లేదు. ఈ వార్తని తప్పుబట్టను నేను. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ చేసింది అదే కదా తన అధికారంలో ఉన్నప్పుడు. ఒకసారి నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి భూములు కేటాయించినప్పుడు కూడా అది తప్పనినే చెప్పి, అయితే టోటల్గా పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించడం తప్పని చెప్పను, కానీ వార్తలు రాసుకునేటప్పుడు అందరికీ ఇవ్వాలి అని చెప్పా, అంతేగాని పార్టీ కార్యాలయాలకి భూములు ఇవ్వద్దని చెప్పను. ఎందుకంటే సుదీర్ఘకాలం బట్టి ఈ దేశంలో రాజకీయ పార్టీలకు ఎక్కడి నుంచి వస్తే ఆస్తులు, వాళ్ళు ఏమైనా డబ్బులు సంపాదించుకుంటారా? వ్యక్తులుగా సంపాదించుకుంటారు, పార్టీలుగా సంపాదన ఉండదు. ప్లస్ ఆ వచ్చే 4 రూపాయలు తీసుకెళ్ళి పార్టీ కార్యాలయాలు బిల్డింగులు కట్టుకుంటే ఇంకా పార్టీ ఎట్లా నడుస్తుంది? కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి, ప్రజల చేత ఎన్నికయ్యేటటువంటి ప్రభుత్వాలు కాబట్టి ఆ పార్టీలు నడపాలంటే బర్డెన్ ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వ భూములు ఇవ్వడం ఇవాళ జరగట్లా. గాంధీ భవన్ ఎక్కడిది? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎక్కడిది? అట్లాగే కదా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ, ఎందుకు హైవే మీదన బెజవాడ గుంటూరు మధ్యలో హైవే పక్కన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ భూమి? ప్రభుత్వ భూమే కదా. దాని మీదే కదా ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు వేసింది కూడా. ఆ తర్వాత కంటిన్యూ అయిపోయింది కదా. ఇప్పుడు అంతే. ఇక్కడ దీన్ని ఏమనాలంటే వన్ సైడ్ జర్నలిజం. తప్పుపడితే 2 తప్పుపట్టు, లేదా 2 సహజం అనుకో. కానీ ఒకళ్ళ తప్పు ఒకళ్ళది రైట్ అంటమే తప్పు. ఇక్కడ నేను రోజు మొత్తుకునేది అదే. 2 వైపులా తప్పు అంటే 2 వైపులా తప్పను, లేదా 2 వైపులా ఒప్పను, లేదా వార్తలాగా రాయి. ఇది ఇవాళ ఇచ్చారా పోని భూమి? శాంత బిల్డింగులు కూడా కట్టేశారు. అప్పుడే దీని మీద లిటిగేషన్స్ అయినాయి, అన్నీ నడుస్తున్నాయి. సుప్రీంకోర్టుల దాకా గతంలో వెళ్ళినప్పుడు కూడా పార్టీ కార్యాలయాలకు ఇవ్వడం తప్పు లేదని తేల్చి చెప్పేసింది కోర్టు కూడా. బేసిక్గా తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీకి ప్రతి జిల్లాలో అట్లాగా ఓ బాగా కాస్ట్లీ ఏరియాలో ల్యాండ్స్ కేటాయించుకున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేటాయించుకుంటున్నారు. ఎవ్వడూ సొద్దపూసలు కాదు. రాసే రామోజీరావు గారు సొద్దపూస కాదు. అదే ఇక్కడ విశేషం. అయిపోతే మీకు గిఫ్టులు మాకు ఓట్లు అంటూ ఎన్నికల వేళ వైకాపా క్విట్ ప్రోకో, ఓటర్లకు నగదు కానుకలు పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులకు విలువైన బహుమతులు, మతాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల ప్రచారం, ప్రజాప్రాతినిధ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇవన్నీ నేరాలే. ఇది ఒక వెర్రి వార్త అన్నను. ఎందుకంటే పత్రికలు అన్నాక రాయాలి కాబట్టి ఇది వన్ సైడ్ వార్త. సమస్య ఏంటంటే తెలుగుదేశం పార్టీ 10 పైసలు డబ్బులు ఇవ్వకుండా ఏమన్నా ఎన్నికలకు పోతుందా? వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వట్లేదా? వైసీపీ వాడు గిఫ్ట్లు ఇస్తాడు, తెలుగుదేశం వాడు గిఫ్ట్ ఇస్తాడు. ఒకటి గిఫ్టుల్ని ఇంకొకళ్ళు సర్దుకుంటారు. డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఈ టైంలో ఇయ్యి, నువ్వు ఈ టైంలో ఇయ్యి అని వాళ్ళు ఇద్దరు అనుకునే ఇస్తారు. తెలుగుదేశం ఇవ్వదు అని చెప్పి రామోజీరావు గారిని ధైర్యంగా చెప్పానండి, చంద్రబాబు గారిని చెప్పానండి. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడ ఎందుకు సంక్రాంతి కానుకలు, ఆ కానుకలు ఈ కానుకలు అని ఇస్తున్నది ఏంటి? ఇప్పుడు భోజనాలు పెట్టిస్తున్నది ఏంటి? అన్న క్యాంటీన్ల పేరుతో. అవన్నీ కూడా అదే కదా. అన్నం పెడుతున్నారని చెప్పొద్దు. అన్నం ఎవడికడికి తినడానికి వాళ్ళ అడుక్కు తినే పరిస్థితులు ఎవడూ లేడు. కాకపోతే ఏంటంటే అన్న క్యాంటీన్లను ఫ్రీగా ఎందుకు పెడుతున్నారు? ఆల్రెడీ ఎప్పటి నుంచినో ప్రారంభించేసింది కదా. గిఫ్టులు ఎవడికాడు ఇస్తానే ఉన్నాడు, ఎవడు తక్కువ తినలా. కాబట్టి ఇది అన్ని పార్టీలు ఈ టైంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపిస్తారు. ఇదివరకు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చాక ఇచ్చేవాళ్ళు, అవి పట్టుకుంటారు. ఇప్పుడైతే ఏం అనడానికి లేదు. షెడ్యూల్ అనౌన్స్ చేసే లోపు ఇచ్చేయాలని ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. అందులో మధ్యతరగతిని అట్రాక్ట్ చేయడానికి కుక్కర్లు లాంటివి కూడా ఇస్తూ ఉన్నారు. ఈ మధ్యన అవి కూడా బయటకు వచ్చినాయి కదా. కుక్కర్లని, లేకపోతే గ్యాస్ స్టవ్లని, ఇట్లాంటి కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాయి. ఓటర్ని ప్రసన్నం చేసుకోవడానికి అందరూ చేసేది ఇదే. అదేదో శుద్ధపూసలు తెలుగుదేశం వాళ్ళు అందరూ ఏమి ఇవ్వరు, వైసీపీ వాళ్ళు ఇస్తారు, లేకపోతే మతం ప్రాతిపదికన తెలుగుదేశం వాళ్ళు మత ప్రాతిపదికన కార్యక్రమాలు నిర్వహించుకోవట్లేదా? ఇవన్నీ ఏంటంటే ఇక ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం వార్తలు తప్పించి మరొకటేం లేదు. ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు పంపించాలంటే ఇందులో ఇద్దరిని మాట్లాడుతున్నామని పాప ఆయన కూడా పంపించడం మానేసినట్టున్నాడు. ఒకసారి కనుక్కోండి ఇట్లాంటి. కాకపోతే విషయం అయితే ఇది. ఇకపోతే
మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి, ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలి, ఎడెక్స్ ఒప్పందంతో అందుబాటులోకి 2000 కోర్సులు ఉపకులపతులతో సీఎం జగన్. నిన్ననే దాని మీద విషం చిమ్మిన ఈనాడు ఇవాళైతే వార్తకిచ్చింది. ఈ విషయంలో ఈనాడుని అభినందిద్దాం. రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విద్యలో నాణ్యత పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. నాణ్యమైన విద్యా హక్కు ఇప్పుడు నినాదంగా మారిందని, ప్రపంచంతో పోటీ పడకపోతే భవిష్యత్తు మారదని వెల్లడించారు. క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ప్రముఖ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఎడెక్స్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఉపకులపతులతో జగన్ ఆన్లైన్లో మాట్లాడుతూ ఎడెక్స్తో ఒప్పందంలో భాగంగా 2000కు పైగా కోర్సులు పాఠ్య ప్రణాళికలో విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. హార్వర్డ్, MIT వంటి సంస్థలు అందించే కోర్సులు నేర్చుకోవచ్చు. వాటిలో సాధించే క్రెడిట్స్ పాఠ్య ప్రణాళికలో భాగం అవుతాయి. దాదాపుగా 12 లక్షల మంది విద్యార్థులకి ఈ కోర్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటి కోసం విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సంప్రదాయంగా మన దగ్గర అందుబాటులో ఉన్న కోర్సులు కావాలనుకుంటే అవి తీసుకోవచ్చు అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే రాజధాని ఫైల్స్ ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా, రికార్డులు పరిశీలించే న్యాయమూర్తి స్టే పొడిగించేందుకు నిరాకరణ. రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రికార్డులకు పరిశీలించిన న్యాయస్థానం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జారీ చేసిన ధృవపత్రం సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందని ప్రాథమిక సంతృప్తి చెందినట్టు పేర్కొంది. నేపథ్యంలో సినిమా ప్రదర్శన తాత్కాలికంగా నిలిపేస్తూ ఈ నెల 15న జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించలేమని తేల్చి చెప్పింది. ప్రతివాదులు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కలుషిత జలం కాటేసింది అంటూ గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరు మృతి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మృతుడి భార్య పిల్లలు అంటూ ఉపాధి కోసం నగరానికి వస్తూ ఉసురు తీసింది. ఇంటి పెద్ద కళ్ళ ముందే కనుమరుగైపోగా రెక్కలు తెగిన పక్షుల ఆ ఇల్లాలు పిల్లలను తీసుకుని పుట్టింటికి పైన వెళ్ళిపోయారు. గుంటూరులో కలుషిత జలాల ఉదంతంలో ఇదొక విషాద ఘట్టం. నగరంలో ఇటీవల కలుషిత జలాల కారణంగా పలువురు ఆసుపత్రులు పాలైన విషయం తెలిసింది. వాళ్ళు రైలుపేటకు చెందిన ఇక్బాల్ 35 ఏళ్ళు వాంతులు విరచనలతో శుక్రవారం మృతి చెందారు. చికెన్ షాప్లో పనిచేసే ఆయనకు భార్య, 3 పిల్లలు ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే CPS ఉద్యోగులపై ముప్పేట దాడి అంటూ విజయవాడ సభకు వెళ్లొద్దంటూ పోలీసులు నోటీసులు, గృహ నిర్బంధాలు, పోలీస్ స్టేషన్లకు తరలింపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులపై ప్రభుత్వం ముప్పేట దాడి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో CPSను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. దీన్ని అమలు చేయాలని కోరితే కేసులతో ఉద్యోగులను జగన్ ప్రభుత్వం భయపెడుతోంది. CPS ఉద్యోగులు చిన్న సమావేశం పెట్టుకోవాలని అనుమతి ఇవ్వకపోగా ఉద్యోగులందరికీ నోటీసులు ఇస్తూ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతోంది. నెల 18 విజయవాడలో OPS పేరుతో సభ నిర్వహణకు ఏపీ CPS ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. సభ నిర్వహణకు దరఖాస్తు చేసిన అనుమతి ఇవ్వకుండా ఉద్యోగులకు పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. పాఠశాలకు వెళ్లి మరి ఉపాధ్యాయులకు నోటీసులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేసి గెలిచాం, సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కల్ నియోజకవర్గంలో 55 సర్పంచ్ స్థానాలు వైకాపా మద్దతుదారులు గెలుస్తారన్నారు. మిగిలినవన్నీ తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితిలో ఏం చేద్దాం, ఎలా చేద్దామని ఆలోచించాం. నిమ్మాడలో మాకు మద్దతు ఇచ్చే కింజారపు అప్పన్న సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆ సాగుతో నేను ఆ ఊరిపై దాడి చేసి ఆయనతో నామినేషన్ వేయించా. నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కొట్టారని చెప్పి ఆయన జైల్లో పెట్టించి వారి కార్యకర్తలు వీధుల్లోకి రాకుండా చేశాం. బయటకు వస్తే మీ అంత చూస్తామని సంతబొమ్మాళి జెడ్పీటీసీ అభ్యర్థి పుక్కల శ్రీనివాసరావును హెచ్చరించి ఆయనపై రౌడీ షీట్ తెరిపించి అరెస్ట్ చేయించాం. కోటబొమ్మాళి జెడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యం ఇంటి తలుపులు వేసి బంధించాం. టక్కలి నందిగామంలో జెడ్పీటీసీ అభ్యర్థుల్ని బయటికి రాకుండా చేశాం. 4 చొప్పున ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాలు 136 పంచాయతీలు 119 పంచాయతీలు గెలిచాం. అచ్చెన్నాయుడు లోపల వేయడం, ఆ పార్టీ క్యాడర్ను భయపెట్టడం, ఇలా రౌడీజమే చేశామంటూ వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలు చక్కర్లు కొడుతున్నాయి. అనుచరుల వద్ద ఆయన చేసిన వ్యాఖ్యలంటూ బయటకు రావడంతో అవి చర్చనీయాంశం అవుతున్నాయి. సర్పంచ్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో చోటు చేసుకున్న సంఘటనలు అందుకు దారితీసిన పరిస్థితులు, హత్యాయత్నం కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతర పరిణామాల ఎమ్మెల్సీ ప్రస్తావించినట్టు ఉండటం సంచలనంగా మారింది. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సమయంలో నిమ్మాడ గ్రామానికి దువ్వాడ శ్రీనివాస్ వెళ్లారు. అక్కడ కర్రలతో స్వైర విహారం చేశారు. ఆ వెంటనే ఆయనకు ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి జగన్ అవకాశం ఇచ్చారు. ఈ సంఘటన ఆధారంగానే పదవి వచ్చిందని చర్చ రాజకీయ వర్గాల్లో అప్పట్లో సాగింది. రౌడీజం చేసి గెలిచామని అప్పట్లో ఆయన చేశారంటున్న వ్యాఖ్యలు తాజాగా బయటకు రావడం కలకలం రేపింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇందులో అసలైనటువంటి ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ అచ్చెన్నాయుడు అక్కడ కింజరపు అప్పన్నని వేయనీయకుండా అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఈ నీళ్ళు గొడవ చేశాడు. దాన్ని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు. దాన్ని వీళ్ళు రౌడీజంగా చూపించారు. అదే తెలుగుదేశం అధినేత అక్కడ ఉన్నటువంటి అచ్చెన్నాయుడు చేసింది రౌడీజం కాదు, అది శృంగారం అయింది. ఇది ఇక్కడ ఉండేటువంటి ట్విస్టింగ్ న్యూస్కి సంబంధించినటువంటి వ్యవహారం. పోతే తిట్టారు, ఎడాపెడా తన్నారు అంటూ యువజన కాంగ్రెస్ నాయకులపై వైకాపా కార్యకర్తలు జులుం. మెగా డిఎస్సీ కోర్టు మంత్రి అంబటి ఇంటి ముట్టడికి యత్నం. దగా డిఎస్సీ కాదు మెగా డిఎస్సీ కావాలంటే రాష్ట్ర జనరల్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు వైకాపా కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన యువజన కాంగ్రెస్ నాయకులపై పోలీసుల సమక్షంలో వైకాపా కార్యకర్తలు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యులు జులుం ప్రదర్శించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు మేరకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు నాయకులు వచ్చారు.
మంత్రి వైకాపా కార్యాలయం వద్ద ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. సీఎం జగన్కు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంట పాటు వాళ్ళు ఆందోళన చేస్తున్న ఆ పార్టీ శ్రేణులు బయటికి రాలేదు. మంత్రి రాంబాబు కాసేపట్ల కార్యాలయం వద్దకు వస్తున్న సమాచారం పోలీసులకు అందింది. సిఐ ప్రభాకర్, ఎస్ఐ సంజయ్ రాణి సిబ్బంది అక్కడికి చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలు స్టేషన్కి తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులు రాగానే వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యులు రెచ్చిపోయారు. పోలీసులు లాక్కెళ్తున్న వాళ్ళని కాళ్ళతో తన్ని తీవ్రంగా దూషించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి విద్యలో వండర్ అంటూ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఎంఐటి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్ అందించే కోర్సులను ఇక్కడి నుంచే ఉచితంగా నేర్చుకునే అవకాశం. తద్వారా మన విద్యార్థులకు అంతర్జాతీయ వర్చువల్ సర్టిఫికేషన్. 12 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ఎడెక్స్ కోర్సులు. నాణ్యమైన విద్యలో మనం వెనుకబడితే మిగతా వారు ముందుకెళ్ళిపోతారు. అందుకే దేశంతో కాకుండా ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉద్యోగాలు, మంచి జీతాలు సాధ్యం. 4-5 ఏళ్లలో వీటి ఫలాలు కనిపిస్తాయి. మానవ వనరులపై పెట్టుబడికి ప్రాధాన్యం. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఊహించని సంస్కరణలు చేపట్టాం. యువతను గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం. 2035 నాటికి ఏపీలో 10th విద్యార్థులు ఐబీ బోర్డు పరీక్షలు రాసేలా ఏర్పాట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే. టెరాసాఫ్ట్కి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు. నేరచరితుడు వేమూరి కంపెనీకి పనులు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరి అప్పగింత. 333 కోట్ల తొలిదశ పనుల్లో ప్రజాధనం లూటి, నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా తరలింపు. విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్. కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించిన కీలక ఆధారాలు సేకరించిన సిఐడి శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. తనకు సన్నిహితుడే నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టి చంద్రబాబు ప్రజాధనాన్ని స్వాహా చేసినట్టు ఆధారాలతో నిగ్గుదేల్చింది. ఈ నేపథ్యంలో A1గా మాజీ సీఎం చంద్రబాబు, A2గా టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరికృష్ణ, A3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థల మాజీ ఎండీ కోగంటి సాంబశివరావు ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్తో పాటు మరికొందరు నిందితులుగా పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రాజ్యసభలో టీడీపీ 0, 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. రాష్ట్ర కోటాలో రాజ్యసభలోని 11 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి. 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో ఓటుకి కోట్లు వెదజల్లడానికి సిద్ధమైన బాబు కుయుక్తులు ఫలించక చివరి నిమిషంలో పోటీ చేయడం లేదని ప్రకటన. చంద్రబాబు మోసాలకు 2019 ఎన్నికల్లోని చెక్ పెట్టిన ప్రజలు. టీడీపీ చారిత్రక ఓటమి. 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ రికార్డు విజయం. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తొలి ఏడాది 95%, ఇప్పటివరకు 99.5% హామీలు అమలు. దానికి రాజ్యసభ దానికి సంబంధం ఏంటో అర్థం కాలేదు. వాస్తవంగా రాజ్యసభ సీట్లకు సంబంధించి ఎమ్మెల్యేల ఓట్ల మీద ఆధారపడడం. తెలుగుదేశం పార్టీ గెలవలేమని అర్థమైంది దానికి. ఎందుకంటే 18 మందే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అది వర్కౌట్ కాదు. గంట వెళ్ళిపోవడంతో అవకాశం లేదు కాబట్టి రాజ్యసభలో టీడీపీకి 0. రేపు పొద్దున్న టీడీపీ గెలిస్తే వాళ్ళకి మళ్ళీ రాజ్యసభ స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే పొత్తులాటతో అంతర్యుద్ధం అంటూ బాబు వైఖరిపై మండిపడుతున్న టీడీపీ నేతలు. బహిరంగ విమర్శలు, గ్రూప్ రాజకీయాలు, సీటు కోసం సీనియర్లు తల్లపట్టుకోవాల్సిన పరిస్థితి. ఎవరికి ఖరారవుతుందో తెలియక అందరిలోనూ సందిగ్ధం. ద్వితీయ కేడర్కు సమాధానం చెప్పుకోలేక సతమతం. ఏ జిల్లాల్లోనూ సరైన నిర్ణయాలు జరగక కేడర్లో అయోమయం అంటూ ఏదైతే మొత్తం తెలుగుదేశంలో గందరగోళంగా ఉందన్నటువంటి మోడల్ని ఇక్కడ హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. లేకపోతే అవినీతి అనకొండ అంటూ 100 కోట్ల దోపిడీకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత చిరునామా. అక్రమాలకు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వంగలపూడి అంతా. పాయకరావుపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేనంతగా భారీ అవినీతి, భూ అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్లాండ్లో మార్పులతో భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డమెట్టుకుని ఆమె చేసిన అక్రమాలు అన్నీ కావు. 100 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతి చేయడమే కాదు, కోట్ల విలువైన అభివృద్ధి పనులు నామినేషన్ పద్ధతిలో పనిచేసుకుని సొమ్ము చేసుకున్నారంటూ ఓ వార్త రాసుకొచ్చారు. పాప ఆ 100 కోట్లు ఉంటే అనిత ఇవాళ రాజ్యసభ సీటు అడిగి ఉండేదేమో. కాబట్టి అంత ఉందని నేను అనుకోను. సాధారణంగా కొన్ని అవకతవకలు చేసి ఉండవచ్చు. కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల్లో దేశంలోనే రాష్ట్రంలో 5వ స్థానం. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ 1. 45.52 లక్షల మంది రైతులు కేసీసీ కార్డులు. కేసీసీ కార్డులపై 60,879 కోట్ల రుణాలు. పంటల సాగు రైతులకి కేసీసీ కవరేజ్ బాగుంది. పశుపోషణ, డైరీ, మత్స్య కార్యకలాపాలకు రైతులు కేసీసీ ప్రత్యేక డ్రైవ్తో మార్చి నెలాఖరు వరకు సంతృప్తి స్థాయిలో కవరేజ్. నాబార్డు, ఎస్ఎల్బీసీ నివేదికలు వెల్లడి అంటూ ఏదైతే దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి ఇవాళ బాపట్లకు సంబంధించి టిక్కెట్ ఆశిస్తున్నానంటూ బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ తరపునంటూ ఒక దగ్గుమళ్ళ ప్రసాదరావు మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇప్పుడు ఆ సీటు కోరుకుంటున్నట్టున్నారు. ఆయన పేరుతో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంటే ఆయనకే సీటు ఖరారు అయిపోయినట్టుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి తెలుగుదేశం జనసేన
పేరుతో పర్చూరులో సభ పెట్టబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకొచ్చారు. దాదాపుగా 3 నియోజకవర్గాలకి కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు ఖరారైనట్టు కనబడుతుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి వృద్ధులపై వల అంటూ ఇంటి నుంచి ఓటేసి 12D ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్ను. ఇందులో దివ్యాంగులు కూడా వాలంటీర్లతో ఓట్లు కొలగొట్టే యత్నాలు. జగన్కు ఓటేకపోతే పెన్షన్ రాదని భయపెట్టేలా వ్యవహారం. రాష్ట్రంలో ఆ ఓటర్లు 10.6 లక్షలు, ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది అంటూ ఇప్పుడు 85 ఏళ్ళు దాటినటువంటి వృద్ధులకి దివ్యాంగులకి వాళ్ళ ఇళ్లలో నుంచినే ఓటు వేయచ్చు. దానికి వీళ్ళ ద్వారా వల వేస్తున్నాను. తెలుగుదేశం కూడా ప్రయత్నిస్తుంది. ఎవరికి వేస్తారనేటువంటి వాళ్ళ ఇష్టం. వాళ్ళేం వాళ్ళ చేతికి బ్యాలెట్ పేపర్ ఏమెవరు అక్కడికి వెళ్ళినప్పుడే వేస్తారు. అదేదో బూత్ అయిపోయినట్టు తెలుగుదేశం వాళ్ళు ఏమైనా మాకు ఓటు అక్కర్లేదు లేదు వైసీపీకి వేసుకో అని చెప్తారా బేసిక్గా. కాకపోతే ఏంటంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు 100కి 95 మంది జగన్ని అభిమానిస్తారు. ఎందుకంటే పెంచుకుంటూ వెళ్ళాడు కాబట్టి. అంతకంటే ఎక్కువ ఇస్తారని చంద్రబాబు నమ్మితే అటే వేస్తారు. మొహమాటమే ఉంది అందులో. కాకపోతే అదేదో బలవంతంగా లాక్కుపోతున్నారు అన్నటువంటి కోణంలో ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంత మించి మరేం లేదు. ఇకపోతే ఉమ్మడి మోసం అంటూ ప్రజలను మభ్యపెట్టడానికే లోకేష్ 3 రాజధానులపై పని అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ ఇంకో 10 ఏళ్ళు క్యాపిటల్గా ఉండాలట. విపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి జగన్ మద్దతు. గద్దెనెక్కగానే 3 ముక్కలాట. రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చారు. భూములు ఇచ్చిన రైతులకు 4 ఏళ్లుగా వేధింపులు. రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి నెట్టారు. ఉత్తరాంధ్ర మాఫియా దానులకు అప్పగించారు. టీడీపీ ధ్వజం. విజయనగరం, రామతీర్థం, గంట్యాడలో శంకరరావు అంటూ జిల్లాల వారీగా సాగుతున్నటువంటి లోకేష్ పాదయాత్రకు సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. సీరియస్గా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు లోకేష్. లేకపోతే అయ్యో అన్నదాత అంటూ రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలకు బీడు, 46 లక్షల ఎకరాల బీడు. వైపు కరువు, మరోవైపు తుఫాన్తో గతేడాది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావంతో దాదాపు 46 లక్షల ఎకరాలు బీలుగా మారగా వేసిన పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆ తర్వాత తుఫాన్ దెబ్బకు మరింత నష్టం జరిగింది. ఖరీఫ్లో అన్ని పంటల దిగుబడులు తగ్గగా రబీలోనూ ఏ మేరకు దిగుబడి వస్తాయో తెలియని పరిస్థితి. రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్న జగన్ సర్కార్ ఇప్పటివరకు నయ్యా పైసా కూడా నష్టపరిహారం ఇవ్వలేదు అంటూ రాసుకొచ్చారు. త్వరలోనే ఆ డబ్బులు ఇవ్వబోతున్నారు, రైతు బీమాకి సంబంధించినటువంటి డబ్బులు. కాబట్టి ఈలోపు ఏమీ ఇవ్వలేదని రాసి అదిగో మా వార్త వాళ్ళు ఇచ్చారని. అదే ఆల్రెడీ నేను మొన్ననే జగన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా చెప్పా, ఏ రోజుల్లో ఏమేమి ఇవ్వబోతున్నారు. ఆ షెడ్యూల్ బయటకు వచ్చింది. దాంతో వీళ్ళే వార్తలు రాసి వీళ్ళ వార్తల ద్వారా వచ్చినట్టు మళ్ళీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తారు. అలాగా పంట నష్టం జరగగానే ఇవాళ తీసుకెళ్ళి చేతిలో డబ్బులు ఇవ్వడం చంద్రబాబు వల్ల కాదు కదా, నరేంద్ర మోడీ వల్ల కూడా కాదు. ముందు ఆ పరిహారాన్ని దాని లోపం ఏంటనేది ఫైనల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇస్తారు పరిహారం అన్నటువంటిది. కాకపోతే రేపు ఎట్లాగూ డబ్బులు పడతాయి కాబట్టి ముందుగానే పడనటువంటి వాళ్ళు, అంటే ఎవరికైతే అర్హత లేనటువంటి వాళ్ళు ఉంటారు, లేదా వీళ్ళకి భారీ డబ్బులు వస్తాయి పరిహారం కింద, అప్పుడు పక్కన వాళ్ళకి కడుపు పండుతూ ఉంటుంది. వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం ఇది ఆంధ్రజ్యోతి, ఈనాడు జాగ్రత్తగా చేసుకొచ్చేటటువంటి వ్యవహారాలు. లేకపోతే కాంగ్రెస్ ఖాతాల స్తంభన అంటూ ఐటీ శాఖ ఆదేశాలు. 2018-19లో 210 కోట్ల పన్ను చెల్లించలేదని చర్య. ట్రిబ్యునల్లో అప్పీల్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 115 కోట్లు ఉంచాలి, ఆపై సొమ్మునే వాడాలని ట్రిబ్యునల్ ఆదేశం. విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా. కరెంటు బిల్లులు కట్టేందుకు డబ్బులు లేవు. ప్రజల విరాళాలన్నీ స్తంభింపజేశారు. మాకని ప్రజాస్వామ్యాన్ని కోర్టులే కాపాడాలి ఖర్గే. డబ్బులు పన్నులు కట్టాల్సినటువంటిది కట్టకుండా ఎగ్గొట్టి దానికి ప్రజలు కాపాడడం ఏంటి అర్థం కాల. 215 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయంటే అది డబ్బులు లేనట్టు అవుతుంది ఆ పార్టీకి. దానికి పన్ను కట్టాల్సి ఉంటే బీజేపీ కట్టకపోతే కట్టలేదని చూపించండి. పోనీ ఎవడైనా సరే అక్కడ ఆదాయం వచ్చిన తర్వాత వచ్చిందని చూపించిన తర్వాత దానికి పన్ను కట్టాలి కదా. లేదా రాజకీయ పార్టీలకు ఎగ్జామ్షన్ అని మన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పెట్టుంటే పోయిండేది కదా, సరిపోయేది కదా. చట్టం తీసుకొచ్చి ఉంటే బేసిక్గా చేసింది తప్పు పన్ను ఎగ్గొట్టడం, దాన్ని అదేదో ప్రజాస్వామ్యం కోసం ఎగ్గొట్టామని చెప్పేటటువంటి ప్రయత్నం. చివరికి ట్రిబ్యునల్ తాత్కాలికంగా అయితే రిలాక్సేషన్ ఇచ్చింది. లేకపోతే సిపిఎస్ వర్సెస్ పోలీస్ అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే వచ్చే వారమే ఎన్డీఏలోకి టీడీపీ, ఇది కీలకమైనటువంటి వార్త. తెలుగుదేశం పార్టీ వచ్చే వారమే ఎన్డీఏలో తిరిగి చేరనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రాధాకృష్ణ గారు ఈ వార్త రాశారంటే ఆంధ్రజ్యోతిలో అది ఖచ్చితంగా నిజమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం విషయంలో, షర్మిల విషయంలో 100కి 90% నిజాలు ఉంటాయి, ఓ 10% ఊహాజనితం కూడా ఉంటాయి అనుకోండి. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 19 కానీ 20 కానీ దేశ రాజధాని ఢిల్లీ వచ్చే అవకాశాలున్నాయి. లోక్సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు శని ఆదివారాల్లో ఇక్కడ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇవి పూర్తయిన వెంటనే పొత్తులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన నేతలతో ఈ నెల 20న లాంఛనంగా చర్చలు ఉండవచ్చని తెలుస్తోంది. ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలి ఇప్పటికే 3 పార్టీల మధ్య అవగాహన కుదిరిందని, ఏ స్థానాల్లో బరిలోకి దిగాలో కూడా ఒక అభిప్రాయానికి వచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటే చంద్రబాబు గారు చెప్పుండాలి. కాగా ఎన్డీఏలో చేరే ఇతర పార్టీల అధినేతలందరికీ పిలిచి విస్తృత భేటీలో ఏర్పాటు చేయాలని కమల్నాథులు భావిస్తున్నారు అన్నట్టు. అట్లాగే టీడీపీ ఎంపీ అభ్యర్థులపై ప్రతిష్టంభన అని ఇంకొక వార్త రాసుకొచ్చారు. బీజేపీతో పొత్తు తేలేక స్పష్టత. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే
ఎంపీ సీట్లు ఎక్కువగా బీజేపీ ఆశిస్తోంది. అందుకోసమనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సీట్లు ఖరారు చేయలేదన్నటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టమవుతోంది. లేకపోతే బయటికి రాని అంతు చూస్తామంటూ పార్వతీపురంలో వైసీపీ శ్రేణులు వివరంగా అర్ధరాత్రి టీడీపీ కౌన్సిలర్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు అంటూ పార్వతీపురంలో గురువారం అర్ధరాత్రి వైసీపీ కౌన్సిలర్ నాయకులు కార్యకర్తలు వివరంగా సృష్టించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే భూదందాలు కబ్జాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న టీడీపీ కౌన్సిలర్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. తలుపులు గేట్లు కొట్టి దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేశారు. బయటికి రాని అంతు చూస్తామంటూ బెదిరించారన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.